హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో కాశ్మీరీ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత అందులో కొన్ని మిరియాలు, కొన్ని లవంగ మొగ్గలు, కొన్ని యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్కలు కొన్ని వీటన్నిటిని వేసుకుని వేగనివ్వాలి. అలా వేగుతున్నప్పుడు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా దాంట్లో వేసుకుని వాటిని కూడా వేగనివ్వాలి. అలా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా దాంట్లో వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయల్లో సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా ముందు బయటకు వచ్చేసి అవి తొందరగా మగ్గుతాయి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. అందులో కొన్ని టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుని అవి ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకుని వాటన్నిటిని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత అందులో కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే వాటితో పాటు కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని ఆనియన్ కర్రీలో బాగా గ్రేవీ అంతా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలి బాగా చికెన్ అంతా వాటర్ సరిపోతుంది ఉడకడానికి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఉడికిపోతుంది. ఆ టైంలో 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకునే ముందు మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. ఆ పెరుగు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా మనకు గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ఏదైతే ఉంది అది చికెనే కదండి. ఇలా కంప్లీట్ అయిపోతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కసూరి మేతి కూడా దానిపై చల్లుకుంటే నోరూరించే కాశ్మీరీ చికెన్ రెడీ అయిపోతుంది.